రైట్ శివ, నిన్న కోర్టుకు వెళ్తూ కూడా కవిత ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ కేస్, ఇల్లీగల్ కేస్ అంటూ కూడా ఆమె ఒక మాట అయితే అన్నారు. సో ఇవి ఈడీ విచారణలో ఆమె ఎంతవరకు సహకరించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ స్టేట్మెంట్ని బట్టి? రైట్, మీరు చెప్పేది ప్రధానంగా ఈడీ విచారణకు సహకరిస్తాము. కానీ నిన్న మీరు అన్నట్లుగా కోర్టు లోపలికి వెళ్తూ కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఇది ఫ్యాబ్రికేటెడ్, ఇల్లీగల్ అంటే చట్ట విరుద్ధం, ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకవైపు కేసు కోర్టులో నడుస్తోంది, అక్కడ హామీ ఇచ్చారు, హామీ ఇచ్చి మాట తప్పారనేది ప్రధానంగా కవిత చెబుతున్నారు. కానీ ఇక్కడ విచారణ కొనసాగే సందర్భంలో ఈడీ విచారణ కోర్టులో వాదన కొనసాగే నేపథ్యంలో ఈడీ తరపున న్యాయవాది మేము ఒక్కసారి మాత్రమే మినహాయింపు ఇచ్చాము ఈడీ విచారణకు హాజరు కాని నేపథ్యంలో ప్రతి సందర్భంలో దీనికి మినహాయింపు ఇవ్వలేమంటూ కూడా అక్కడ మేము అసలు ఒప్పుకోలేదు, అరెస్ట్ చేస్తామని చెప్పాము. కానీ అక్కడ విచారణకు హాజరు కాని నేపథ్యంలో కొంత మినహాయింపు మాత్రమే ఇచ్చాం, ప్రతిసారి ఈ మినహాయింపు వర్తించదు అనేది ప్రధానంగా నిన్న ఈడీ తన వాదనలో తెలియజేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు మేము నోటీసులు ఇచ్చాం, స్పందించలేదు, అందువల్లనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి విచారించి సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చి కవితను అరెస్ట్ చేసేమనేది ఈడీ తమ వాదనల ద్వారా నిన్న ఎంకే నాగపాల్ ముందు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత 7 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈడీ అయితే 10 రోజులు కోరింది, కానీ 7 రోజుల కస్టడీ ఇచ్చారు. ఇక ఈ కస్టడీలో ఇంతకుముందు చెప్పినట్లుగా వారు రిమాండ్ రిపోర్ట్లో, కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఇంతకుముందు అప్రూవర్గా మారిన సందర్భంలో వారందరూ ఇచ్చిన సమాచారం కానీ, వ్యాపార భాగస్వాములు అమిత్ అరోరా, దినేష్ అరోరా, మరోవైపు ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి చరత్చందర్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, వీరందరూ ఇచ్చిన సమాచారం మేరకు అందరూ ఈ సమాచారాన్ని సేకరించి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ రోజు అయితే విచారణ ఉంటుందా లేదా అనేది దీనిపై కొంత సంశయం నెలకొంది. ఈరోజు ఆదివారం కావడంతో నిన్న విచారణ సందర్భంలో కూడా కొంత బీపీ హై లెవెల్ ఉన్న నేపథ్యంలో కొంత ఉపశమనం కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈరోజు విచారణకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థాంక్యూ శివ.